Hi guys, this is Swati and welcome back to my channel. If you are watching this channel for the first time, please do like, share and subscribe. And ఇవాల్టి వీడియో వచ్చేసి నా ఇండియా ప్యాకింగ్. సో ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైపోయి ఉంటుంది, నేను ఆల్రెడీ ఇండియాలో ఉన్నాను. అండ్ ఈ వీడియో కూడా నేను తీసినప్పటికీ ఇప్పటికి ఆల్మోస్ట్ వన్ మంత్ 20 days అట్లా అవుతుంది. బికాజ్ నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ వీడియో ఏదైతే తీసానో అదంతా వాయిస్ పోయింది. సో మళ్ళీ నేను ఇదంతా షూట్ చేసి ఇప్పుడు ఆ ప్రీవియస్ వీడియో ఏదైతే నేను తీసానో దానికి యాడ్ చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఇవన్నీ ఆ టైంలో కొన్నవి నేను ఏవైతే ఈ వీడియోలో చూపిస్తానో. ప్లీజ్ డూ వాచ్ వీడియో అంటిల్ ఎండ్. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటే కొనుక్కోవచ్చు. ఫస్ట్ వన్ అయితే రెడీగా ఉంది నా చేతిలో. ఫస్ట్ వన్ DJI Osmo 6 గింబెల్ ఇది. సో ఇది అమెజాన్లో తీసుకున్న, డీల్లో ఉంది రైట్ నా. సో మంచి ఎక్స్టెన్షన్ రాడ్ వస్తుంది, వీడియోస్ బాగా తీయడానికి యూజ్ అవుతుంది. అండ్ లాంగ్ షాట్స్ హై వ్యూలో అండ్ అట్లా మంచిగా తీయొచ్చు. చూడాలి, ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ ఎట్లా వర్క్ చేస్తుందని నాకు తెలియదు, బట్ చూస్తా. సో చూసిన తర్వాత పక్కా నెక్స్ట్ వీడియో ఏదైతే ఉంటుందో అది దీంతోనే తీస్తాను అన్నమాట. సో దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ వన్ అయితే ఇది, దిస్ ఇస్ ఫర్ మీ. అండ్ సెకండ్ వన్ ఇది కిచెన్ మ్యాట్. బేసిక్గా కిచెన్ మ్యాట్ మంచి లెంత్ ఉంది అండ్ మంచి డిజైన్ కూడా, మంచి కలర్. కిచెన్లో కొంచెం మెత్తగా ఉంటుంది, కాళ్ళ దగ్గర వేసుకుంటే. ఇండియాకి ఇది ఒకటి తీసుకెళ్ళొచ్చు యాక్చువల్లీ. మన ఇంట్లో మంచిగా ఎక్కువ కాలు నొప్పి రాకుండా అట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, పాదాలు నొప్పి రాకుండా. సో ఇది తీసుకెళ్ళచ్చు. బట్ లెంత్ ఇది నేను తెచ్చాను కానీ ఇది లెంత్ సరిపోలేదు. ఇది శామ్స్ క్లబ్లో తీసుకున్నా. సో ఐ థింక్ చాలా షార్ట్, అంటే చాలా షార్ట్ కాదు, బ్యాగ్లో ఎంత పడుతుందో అంత సైజ్ అయితే బెటర్. ఎందుకంటే ఇది ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టడానికి ఏం లేదు, అంటే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టడానికి పెద్ద ఛాన్స్ లేదు. సో బ్యాగ్లో ఎంత లెంత్ పడుతుందో అంతే లెంత్ తీసుకోవడం అనేది ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా లెంత్ చాలా ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పడుతుంది. ఇక్కడ నుండి ఐ థింక్ ఇక్కడ నుండి ఇంకా ఇదంతా పట్టట్లేదు. సో ఇదొక ఐటమ్, దిస్ ఇస్ లైక్ దిస్. ఇది రిటర్న్ ఇచ్చే వేరే తీసుకురావాలి, చిన్న సైజు. బట్ ఇప్పుడు కుదరదు, సో రిటర్న్ ఒకటే ఇవ్వడం అవుతుంది కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్స్. సో దీనిపైన గ్రేటర్స్ వచ్చినాయి అన్నమాట, ఇట్లా గ్రేటర్, ష్రెడ్ అండ్ స్లైస్. సో రెండింటికి యూజ్ చేయొచ్చు మనం మంచిగా. బ్యాటర్స్ పెట్టుకోవడానికి, మ్యారినేట్, లెఫ్ట్ ఓవర్స్. అంటే కొంచెం పెద్ద బౌల్స్ రెండు ఉన్నాయి, చిన్నవి, మీడియం, చిన్నది అట్లా ఉంది. సో చూపిస్తా బౌల్స్ కూడా ఎలాగో నేను ఓపెన్ చేసి ప్యాక్ చేస్తా కాబట్టి. సో బౌల్ ఇంత పెద్దగా ఉంది. సో లీటర్స్ అంటే చాలా మంచిగా ఉన్నాయి, అంటే క్వాంటిటీ వైజ్ చాలా మంచిగా పడుతుంది మనకి ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు. అయితే 7.6 liters, 4.7, 2.8 and 1.4 liters, విచ్ ఇస్ వెరీ గుడ్. సో సైజ్ మీకు అర్థం కాదు వీడియోలో, బట్ డైరెక్ట్గా చూస్తేనే కొంచెం తెలుస్తుంది. అండ్ క్వాంటిటీ ఎంత పడుతుంది అనేది డైరెక్ట్గానే అర్థమవుతుంది. సో ఇట్లాంటి లిడ్ వస్తుంది. అండ్ గ్రేటర్స్ చూపిద్దామని మొత్తం ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ బౌల్ అంటే పెద్ద 7.6 liters, ఇంత పెద్ద బౌల్ చూడండి. అండ్ ఇంటిలో లిడ్ పెట్టచ్చు ఇట్లా. ఇంకొక ఆప్షన్స్ గ్రేటర్స్ చూపిస్తాం. సడన్గా ఒకసారి గ్రేటర్స్ రాలేదేమో అని అనిపించింది, అన్నీ ఓపెన్ చేస్తాం. సో గ్రేటర్, స్లైస్ అండ్ ష్రెడ్, సో 3 ఉన్నాయి. సో మంచిగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ మనకి ఇట్లా గీకేది ఉంటుంది కదా, అదైతే బౌల్లో పెట్టరాదు, అంటే బౌల్ లిడ్ చూపిస్తాం.
మంచిగా దీని మీదే ఇట్లా సారీ ఈ సైజ్కి రాలేదు గ్రేడ్ చేయడానికి, సెకండ్ సైజ్ ఇది దీనికి వచ్చింది. సో ఇక్కడ గ్యాప్ ఉంది. సో మనం ఏ గ్రేటర్ అంటే అది ఇట్లా మంచిగా పెట్టేసి గ్రేడ్ చేయొచ్చు. సో చాలా ఇండియాలో అయితే మంచి యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇట్లా 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఇట్లా గీకడానికి మనం పెట్టి ప్లేట్ కింద ప్లేట్ పెట్టి గీకేది పెట్టి దాంతో ఇట్లా గీక్తుంటాం. ఇదైతే మంచి ఇట్లా కూర్చొని ఇట్లా గీకొచ్చు. సో ఇది నాకు నచ్చింది ఇందులో, అందుకే తీసుకెళ్తున్నా. ఇండియాలో ఉందో లేదో తెలీదు. సో బట్ తీసుకెళ్తే బెటర్ అని తీసుకెళ్తున్నా. యా సో 1 2 3 అండ్ 4th సైజ్. సో నెక్స్ట్ చిన్నపిల్లల బట్టలు కొన్ని చిన్న 3 months బేబీ కోసం గర్ల్ బేబీ 2 వచ్చాయి అండ్ కింద 2 ప్యాంట్స్ వచ్చాయి, ప్యాంట్ టాప్. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి ఫస్ట్ కంప్లీట్ చేస్తాం. ఇది గర్ల్స్ది కొంచెం పెద్ద, ఐ థింక్ 1.5 year బేబీస్ది. ప్యాంట్ స్వెటర్, ఐ థింక్ ఇది సపరేట్గా కూడా వేసుకోవచ్చు. అండ్ లోపల ఒక టీషర్ట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఫ్రాక్ విత్ లోపల టాప్, అది అంతే. దిస్ ఇస్ ఆల్సో క్యూట్. కలర్స్ బాగున్నాయి తీసుకున్నాయి 2. బట్ హ్యాంగర్స్ అన్నీ తీసేసేయాలి ప్యాకింగ్లోకి. నెక్స్ట్ బేబీ బాయ్స్. సో ఇది కూడా సెట్ లాగే, ఇదొక సెట్, ప్యాంట్ టాప్ అండ్ దీనికి ఒక జాకెట్ అండ్ ఇట్లా టోపీ. 4 piece సెట్ ఇది. ఇది 6 to 9 months బేబీకి వచ్చింది. నెక్స్ట్ ఓకే సారీ ఇంకొక బేబీ గర్ల్ బట్టలు ఉన్నాయి. సో ఇది ఇంకొకటి. సో ఇట్లా సెట్లో ఇన్ని పీసెస్ వచ్చాయన్నమాట. ఇన్ని పేర్ చేసుకోవచ్చు. వాళ్ళే కాంబినేషన్స్ ఇచ్చారు. 1 2 3 4 4 పేర్స్ లాగా యూజ్ చేయొచ్చు ఈ సెట్ మొత్తం. ఇందులో వచ్చిన పీసెస్ 1 2 3 4. సో ఈ 4 కలిపి ఇట్లా 4 సారీ ఇదొక సెట్ అన్నమాట. సారీ పడిపోయింది. ఇదొక పైన టాప్ అండ్ షార్ట్స్, ఇదొక ప్యాంట్ అండ్ టాప్ అంతే. అండ్ నెక్స్ట్ ఒక బేబీ బాయ్, ఇది ఒకటే డ్రెస్ మొత్తం. వింటర్ కాబట్టి నేను కొంచెం ఇట్లా వింటర్కి రిలేటెడ్ బట్టలు తీసుకున్నా. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఇద్దరు బేబీ బాయ్స్ ఉన్నారు కొంచెం. సో ఇదొక హెడీ, బ్రదర్స్ అన్నమాట వాళ్ళు. సో అట్లా కొంచెం దగ్గరగా ఉండేలాగా సేమ్ ఇవి రెండు హెడీస్. యాక్చువల్లీ పెద్ద సైజెస్ తీసుకున్నట్టున్నా, నాకు సరిగా తెలియకుండా. ఇక్కడైతే ఇంకే కనిపిస్తున్నాయి పిల్లలవి బట్టలు, బట్ ఇంకేమన్నా తెలీదు. ఇంకా వీడియోలో చూపిస్తా వస్తూ కనిపిస్తూ ఉంటే, కొంచెం మధ్యలో ప్యాక్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది కదా. ఇది చూపించానా? ఇదొకటి. పడుకొనే ఉంటారు కదా చిన్నపిల్లలు, సో ఇట్లాంటివి వేసినా పర్లేదు. అండ్ బౌల్స్ చూపించాను, అది చూపించాను. నెక్స్ట్ కొన్ని పర్ఫ్యూమ్స్ అండ్ బ్యాగ్స్, ఇంకా కొన్ని బేబీ బట్టలు అని చెప్పాను కదా. ఇది బాయ్స్ గర్ల్స్ అట్లా అసలు తేడానే పెద్ద తెలియదు, అన్లెస్ అంటిల్ ఇట్స్ బ్లూ అండ్ పింక్ అయితే తప్ప. సో ఇదొకటి. సారీ ఇంకొకటి కూడా ఉంది.
ఇది కూడా మొత్తం సెట్, జస్ట్ ఇది చిన్న బేబీస్కే కాబట్టి 4. 1 2 టాప్స్ అంటే మొత్తం డ్రెస్ వేయదు వాళ్ళది, కావాలంటే ప్యాంట్ కూడా వేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్. సో విక్టోరియా సీక్రెట్లో తీసుకున్నా, విక్టోరియా బాంబ్-షెల్. ఇది కూడా విక్టోరియా బాంబ్-షెల్ ట్రై చేసి తీసుకున్నా, ఇది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ విక్టోరియా సీక్రెట్ లోషన్స్. తర్వాత బాత్ అండ్ బాడీ వర్క్ పర్ఫ్యూమ్స్. ఇవి బై 3 get 3 ఉండే, సో ఒక ఫ్రెండ్ నేను షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. సో ఇదొకటి, కొంచెం ఈ మధ్యన ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అన్ని బాగా వేసుకుంటున్నారని చెప్పేసి ఇదొకటి. ఇదొక హ్యాండ్ బ్యాగ్, ఐ మీన్ షోల్డర్ బ్యాగ్స్ ఇవన్నీ. అండ్ ఇది ఇంకొక షోల్డర్ బ్యాగ్. సో దీనికేమో చైన్ వచ్చింది, దీనిలో ఉన్న స్టఫ్ అంతా వేసేయాలి అసలు. ఈ బ్యాగ్కి చైన్ వచ్చింది ప్లస్ స్లింగ్ కూడా వచ్చింది. సో రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం, కంఫర్ట్ బట్టి ఆ టైంకి. సో ఆ 3 బ్యాగ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ 50+ వాళ్ళకి ఇది. తర్వాత ఉమెన్స్కి ఇది మెన్స్కి. సో ఇంకొక ట్యాబ్లెట్స్ అయితే ఇంత తీసుకుని ఉండే. నెక్స్ట్ వచ్చేసి జిప్ లాక్స్, గ్యాలన్ సైజ్ జిప్ లాక్స్. అంతకుముందు జిప్ లాక్ బ్రాండ్ ఉంటుండే, సో అందులో 4 డిఫరెంట్ సైజెస్. ఈసారి నాకు అది కనిపించలేదు, సో ఇది తీసుకొని ఉండే. అండ్ ఇందులోనే చిన్న సైజ్ కూడా వచ్చింది, గ్యాలన్ అండ్ క్వార్టర్ సైజు. 2 సైజెస్ వచ్చాయి. సో ఇవి ఒక 2 సెట్స్ తీసుకెళ్తున్నా, అంటే ఇలాంటి బాక్సెస్. లాస్ట్కి వెయిట్ ఎక్కువ అయితే ఏదైనా తీసేయచ్చు, చెప్పలేము. నెక్స్ట్ చాక్లెట్స్ 2.5 kgs ఉంది ఇది. అసలు చాక్లెట్స్తోనే ఎక్కువ వెయిట్ పోతుంది అని అనిపిస్తుంది నాకు ఎప్పుడు. ఇదొకటి, సో ఇదొక 2.5 kgs కదా. నెక్స్ట్ ఇదొక 1/2 kg అంటే 600 grams ఆల్మండ్ జాయ్ చాక్లెట్స్. ఇవి చాలా బాగుంటాయి, నా ఫేవరెట్. ఇది కోకోనట్ బేస్డ్ చాక్లెట్ విత్ ఆల్మండ్ లోపల. అండ్ నెక్స్ట్ హర్షీస్ నగెట్స్. ఇది ఆల్మోస్ట్ లైక్ 900 grams ఉంది, అంటే ఇక్కడే నాకు ఆల్మోస్ట్ 4 kgs కిసెస్ ఇది. సో ఇది ఒక 2 kgs. సో ఇన్ని చాక్లెట్స్ తీసుకొచ్చినా కూడా ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. సో అందరికీ కొన్ని ఇచ్చినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఆల్మోస్ట్ 4 + 5 6 kgs ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి బ్యాగ్లో. ఐ థింక్ నేను ఇందులో కొన్ని పక్కా తీస్తా, వెయిట్ సరిపోదు కాబట్టి. నెక్స్ట్ ఇండియాలో అందరి ఫేవరెట్, ఎప్పుడు తీసుకెళ్ళే వాటిలో ఇవి బెంగేస్. ఇవి ఒక 5 బాక్సెస్, అంటే మొత్తం 10 ట్యూబ్స్ తీసుకెళ్తున్నా. ఒక బాక్స్లో 2 ట్యూబ్స్ వస్తాయి. సో ఈ ప్యాకింగ్ అంతా తీసేసేయాలి, సో దట్ నాకు పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక బాడీ లోషన్ తీసుకెళ్తున్నా, శాండ్ ప్లస్ ఫాగ్ అనేసి. కాస్కోలో ఉంది, స్మెల్ మంచిగా ఉంది, ఎప్పుడు తీసుకెళ్ళలేదు. కానీ ఇందులో ఒక ఐ థింక్ 1 or 2 బాటిల్స్ తీసుకెళ్తా, అది కూడా నా కోసమే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వచ్చేసి ఇది. సో ఇందులో 3 ఫ్రై ప్యాన్స్ వస్తాయి. సో ఈ సైజెస్ ఒకటి 8 inches, 10 inches అండ్ 12 inches. ఇవి సెరామిక్ నాన్ స్టిక్, ఇది ఇండియాకి తీసుకెళ్ళడానికి. సో ఇట్లా 3 sets ఉన్నాయి. ఇండియాలో దొరకవేమో అంటే దొరుకుతాయి మధ్యలో, అంటే సేమ్ ఉన్నవి దొరకవేమో అని డౌట్ నాకు, ఆర్ ఉంటాయేమో, అసలు నాకు పెద్దగా తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు వంటలు ఏం చేయకపోతుంటే, ఇప్పుడు మాత్రం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. ఇట్లాంటి ప్యాన్స్ దేనికి, ఎంత క్వాంటిటీ, అవన్నీ
బేసిక్గా ఇదొకటి. సో యా, ఇది మోస్ట్లీ 2-3 ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఎక్కువ అంటే ఎవ్రీడే ఒక 5-6 పీపుల్కి చేసే వాళ్ళకైతే ఐ డోంట్ థింక్ ఇది సెట్ అవుతుంది అని అంటున్నానండి. జస్ట్ సెట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. బ్రెడ్ ఆమ్లెట్ ప్యాన్ మాత్రం బాగా పనిచేస్తుంది. పోపు బ్రెడ్ ఆమ్లెట్ లైక్ దాట్. నెక్స్ట్ ఒక డైపర్ బ్యాగ్ ఇది. సో ఇది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఏమంటారు, డైరెక్ట్ ఇట్లా కాలేజ్ బ్యాగ్, ఆఫీస్ బ్యాగ్స్ లాంటిదే ఇది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇందులో పాకెట్స్ ఉండేవి కొంచెం డిఫరెంట్ పాకెట్స్ ఉంటాయి అన్నమాట. చూద్దాం. ఇట్లా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఐ థింక్ కొంచెం స్వీట్నెస్ అట్లా డిఫరెంట్ ఉంది. కంపార్ట్మెంట్స్ 1, 2 and 3. ఇది అమెజాన్లో తీసుకున్నా. సో ఇక్కడ ఫ్రంట్ ఒకటి వచ్చింది కంపార్ట్మెంట్. ఇక్కడ మిల్క్ బాటిల్స్ పెట్టడానికి 3 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇక్కడ మేబీ మరి వామ్గా ఉంటుంది కావచ్చు, దీని యూజ్ నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఇక్కడ లోపల డిఫరెంట్ మెటీరియల్ ఉంది దీనికి. అండ్ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్. సో ఫ్రంట్లో 1, 2 and 3. లోపల చిన్న కంపార్ట్మెంట్స్, స్పేస్ మాత్రం బాగానే ఉంది. ఎగ్జాక్ట్లీ బేబీ థింగ్స్ అయితే అన్నీ పట్టేస్తాయి. ఒక డ్రెస్, డైపర్ వైప్స్ ఇట్లా అన్నీ పట్టేస్తాయి. యా, ఎగ్జాక్ట్లీ మనం స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్ సైజ్ మెటీరియల్ వైజ్ అదంతా డిఫరెంట్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి టాయ్స్. ఒక 2 టాయ్స్ తీసుకుని ఉంటాయి. ఇదేమో ప్రొజెక్టర్ లాగా బిలో 5 years వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది నైట్ టైం. సో నైట్ టైమ్ మంచిగా లైట్స్ ఆఫ్ చేసి ఉన్నప్పుడు వాల్ పైన ప్రొజెక్ట్ అయిపోతుంది. స్టోరీ వస్తుంది అందులో సౌండ్తో పాటు. చాలా బాగుంది. నేను నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను ఎట్లా వాల్ పైన ఎట్లా కనిపిస్తుంది అని చెప్పి. సో ఈ ప్రాజెక్టులో 3 స్టోరీ బుక్స్ ఇచ్చారు. ఇట్లా చిన్నవి 3 స్టోరీస్ వచ్చాయి. చిన్నవి అంటే అదే స్టోరీస్ వచ్చాయి. టాయ్ మినీ కెరియోకే సెట్. ఇది మినీ అంటే ఎంత మినీ వచ్చిందంటే అంత మినీగా వచ్చింది. ఇది చాలా అంటే ఇట్లా ఇంతే చాలా చిన్నగా ఉంది. ఇంతే, అసలు నా చెయ్యి అంత ఇంతే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇట్స్ వెరీ లిటిల్, చాలా చిన్నగా ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటా చిన్న పిల్లలకి. సౌండ్ చాలా డిఫరెంట్గా వస్తుంది. పవర్ బటన్ దీనిపైన ఉంది. వాయిస్ చేంజ్ అవుతుంది దీంట్లో. సో ఇక్కడ ఆప్షన్ ఉంది వాయిస్ చేంజ్ అవ్వడానికి. ఇంకొక వాయిస్ హలో. 2 మైక్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి 2 విస్కీ బాటిల్స్. ఇవి 2 సేమ్, అంటే క్వాంటిటీ వైజ్ అయితే బాటిల్లో 2 సేమ్ ఉంటాయి. ఒక చిన్న ఒకటి పెద్ద కనిపిస్తుంది. బట్ ఏజ్ ఆఫ్ విస్కీస్ ఒకటి 21 years, ఒకటి 25 years. అది యాక్చువల్లీ ఈ ప్యాకేజింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది. మిగతా జస్ట్ రెగ్యులర్ వన్. బాక్స్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నా. బాటిల్ వైజ్ అయితే ఐఎమ్ నాట్ ష్యూర్. సో మోస్ట్లీ అన్నీ చూపించేసా అని అనుకుంటున్నా. నా కోసం తీసుకున్న థింగ్స్ అయితే నేను పెద్దగా ఏం చూపించట్లేదు, బికాస్ అది ఇంకా రెగ్యులర్ లైఫ్ స్టైల్. నేను కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళేవి ఏముంటాయి, బట్టలు, నా కోసం ఏదో చెప్పులు అట్లా రెగ్యులర్ అవే ఉంటాయి. చూపించిన పెద్ద ఎవరికి యూజ్ అయితే ఏముండదు కాబట్టి
సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.